తదియా ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే పిఠాపురం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. అటు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగ గీత గారు ఉన్నారు కదా. ఎట్టుండిద్ది అంటే రేపు వాళ్ళిద్దరి మధ్య దెబ్బ ఉంది బాబు ఇద్దరికనే. మరి వర్మ గారు లేరు కదండి, వర్మ గారు చీట్ ఇవ్వలేదు కదా, అందుకో ఇద్దరికి దెబ్బ ఉంది. ఇప్పుడు వర్మ గారు మరి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారుగా. లేదు ఇవ్వలేదు కానీ చీట్ ఇవ్వలేదు కదా. వర్మ గారికి ఇవ్వలేదు కానీ మద్దతు తెలుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఏమని మాకు తెలియదండి. మరి ఇప్పటికి వచ్చి మరి మన దాకా మరి ఇలా ఉంటుంది. మరి ఇడిపోయారమ్మ అనుకుంటున్నాను. అదండి గెలుస్తాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ. గెలిపాడు గెలడండి. ఇంకా అందరూ ఒకటి అయిపోయారు అక్క, అందరూ ఒకటి అయిపోయారు కదా. ఇంకా అయినా వస్తాడు. అందరూ ఒకటి అంటే ఎవరు కాపులా? కాపులు ఏంటండి వీళ్ళు ముగ్గురును. కాపులు ఎత్తే సరిపోద్దాడు బాబు, లేబర్ తాళించుకోవాలి కదా. కాపుడు అక్కడ ఎత్తే సరిపోద్దా? కాపులు 10 మంది, లేబర్ 100 మంది, అది సరిపోతుంది. అయితే వాళ్ళు ముగ్గురు 3 పార్టీలు కలిసినాయి కాబట్టి తెలుగుదేశం బీజేపీ ధైర్యంగా ఉంది, లేకపోతే పువ్వు టెంగలే అదండి. కానీ ఇప్పుడు ఆమె వంగ గీత కూడా ఇంతవరకు ఓటమి లేదు. ఎలా ఉంది, మంచిమేనా? మంచివాడు అలా ఆవిడే మాకు ఎంపీ చేసిన ముందు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి. ఇప్పుడు ఆ 3 పార్టీలు ఏమో ఎదుర్కోలేదంటావా వంగ గీత గారు? ఏమో చెప్పలేము బాబు, చెప్పలేము అయ్యారు. మరి అది పవన్ కళ్యాణ్ అవకాశాలు ఎక్కువనే ఉన్నాయండి. మరి ముగ్గురు కలిపిపోయారు కదా, మరి మీరు అన్నట్టుగానే బలంగా ఉండదు.